ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే 1000 కోట్లు ఈజీగా వస్తాయని బాహుబలి, కల్కి లాంటి బ్లాక్ బస్టర్స్ ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. ఇక ఇదే స్పీడ్ లో రెబల్ లేటెస్ట్ మూవీ రాజా సాబ్ కూడా 1000 కోట్లు కలెక్ట్ చేస్తోందా అంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత అంతకంటే ఎక్కువే కలెక్ట్ చేసే అవకాశాలున్నాయంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అదెలా అంటే ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ బాహుబలి 2. ఈ సినిమా వసూళ్లు 1800 కోట్లు. బాహుబలి తర్వాత కల్కి 1100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు రిలీజ్ అవుతున్న రాజాసాబ్ ప్రభాస్ కెరీర్ లో ఏ రేంజ్ హిట్ అవుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మారుతి డైరెక్ట్ చేసిన రాజాసాబ్ బడ్జెట్ దాదాపు 500 కోట్లు. అంతేకాకుండా సినిమాలో గ్రాఫిక్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక హారర్ కామెడీ ఎలిమెంట్ మరో హైలైట్. ఒక స్టార్ హీరో ఈ జానర్ లో కనిపిస్తే బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి అనేది సంక్రాంతి వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. బాలీవుడ్ లో ఇప్పుడు హారర్ కామెడీ సినిమాలకు మంచి వసూళ్లు వస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో రిలీజ్ అయిన స్త్రీ సీక్వెల్ కైతే ఏకంగా 800 కోట్ల వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ చరిత్రలోనే ఒక హారర్ కామెడీ మూవీకి వసూళ్లు ఈ స్థాయిలో రావడం అక్కడి వారిని సైతం ఆశ్చర్యపరిచింది. స్త్రీ 2కు ముందు కూడా శైతాన్, ముంజియా మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న థామా కూడా ఇదే జానర్ లో వస్తోంది. రాజాసాబ్ స్టోరీ కూడా హారర్ కామెడీ మూవీనే. పైగా ఇటువంటి సబ్జెక్ట్స్ పై మారుతికి మంచి కమాండ్ ఉంది. సో రాజాసాబ్ కు ఏమాత్రం నార్త్ మార్కెట్ లో పాజిటివ్ టాక్ వచ్చినా ఒక్క హిందీ ఇండస్ట్రీలోనే ప్రభాస్ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లు అందుకోవడం ఖాయం. దాంతో ఓవరాల్ కలెక్షన్స్ విషయంలో రాజాసాబ్ కల్కి కలెక్షన్స్ ను క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.